ఏపీలో పెన్షన్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. సామాజిక భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ పథకాలు లక్షలాది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వికలాంగులు వంటి బలహీన వర్గాలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే ఈ పెన్షన్ విధానానికి ప్రధాన ఉద్దేశ్యం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో నెలకు 4,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ప్రభుత్వ బాధ్యతను ప్రతిబింబించే సామాజిక భద్రతా హామీగా మారింది. పెరిగిన ధరలు, వైద్య ఖర్చులు, నిత్యావసరాల భారాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది. దీనివల్ల పేద వర్గాలకు నెలవారీ జీవన ఖర్చుల్లో కొంత ఊరట లభిస్తోంది. లబ్ధిదారులు బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెన్షన్ అందుతోంది. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు సులభంగా తమ ఇంటి వద్దనే పెన్షన్ పొందగలుగుతున్నారు. పెన్షన్ అర్హతల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది. నిజంగా అవసరమైన వారికి మాత్రమే పెన్షన్ అందేలా సర్వేలు, డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంది. అదే సమయంలో కొత్తగా అర్హత పొందిన వారికి పెన్షన్ మంజూరు చేస్తూ, అర్హత కోల్పోయిన వాటిని తొలగిస్తూ పారదర్శకత పాటిస్తోంది. ఈ ప్రక్రియ వల్ల ప్రభుత్వ ధనం సద్వినియోగం అవుతోంది. పెన్షన్ వ్యవస్థ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చలనం పెరిగింది. ప్రతి నెల గ్రామాల్లోకి వచ్చి పెన్షన్ డబ్బు చిన్న వ్యాపారులకు, కిరాణా దుకాణాలకు, సేవల రంగానికి ఉపశమనం కలిగిస్తోంది. పేద కుటుంబాల్లో కనీస ఆర్థిక భద్రత ఏర్పడటంతో అప్పుల మీద ఆధారపడే పరిస్థితి కొంతమేర తగ్గింది. మహిళల విషయంలో పెన్షన్లు ప్రత్యేక ప్రాధాన్యం పొందాయి. వితంతువులు, ఒంటరి మహిళలు ఆత్మాభిమానంతో జీవించేందుకు ఈ పెన్షన్ ఒక ఆధారంగా మారింది. కుటుంబంలో ఎవరి మీద ఆధారపడకుండా తమ అవసరాలను తామే చూసుకునే ధైర్యం వారికి కలుగుతోంది. ఇది మహిళా సాధికారతకు దోహదం చేస్తోంది. దివ్యాంగుల కోసం అందిస్తున్న పెన్షన్లు కూడా ప్రశంసనీయం. వైద్య అవసరాలు, ప్రత్యేక పరికరాలు, రోజువారీ ఖర్చులకు పెన్షన్ ఎంతో ఉపయోగపడుతోంది. ప్రభుత్వమే తమను గుర్తించి బాధ్యత తీసుకుంటోందన్న భావన దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ వ్యవస్థకు ఉన్న ప్రధాన ప్రత్యేకత ఏంటంటే నెలనెలా వచ్చే మొత్తమే. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో 1000 నుంచి 2,000 రూపాయల మధ్య పెన్షన్లు ఇస్తుంటే ఏపీలో 4,000 రూపాయలు అందించడం పేదల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొచ్చింది. నెల మొదట్లోనే వారి చేతికి డబ్బు చేరడం వల్ల అవసరాలకు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. ఏపీ ప్రభుత్వం కొత్త ఏడాది సందర్భంగా పింఛన్దారులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పింఛన్దారుడికి మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలకు అదనంగా ఒక్కో జిల్లాకు మరో 200 కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ విషయాన్ని కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఆయన స్పష్టంగా ప్రకటించారు. వృద్ధులు, వితంతువులకు నెలకు 4,000 రూపాయల పింఛన్ అందిస్తోంది ప్రభుత్వం. దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయలు చెల్లిస్తోంది. మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల పింఛన్ అందజేస్తూ ప్రభుత్వం మానవతా దృక్పథాన్ని చాటుతోంది. పింఛన్ల పంపిణీ ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. దీనివల్ల పింఛన్లు నేరుగా లబ్ధిదారుల చేతికి చేరుతున్నాయి. ఈ ప్రక్రియలో ప్రజల నుంచి వచ్చిన వినతులను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. ఇప్పటి వరకు పింఛన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడం వల్ల కొంతమంది అర్హులు న్యాయం పొందలేకపోయారని కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ప్రతి జిల్లాకు అదనంగా 200 కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఈ పింఛన్ల మంజూరుపై ఇన్ఛార్జ్ మంత్రి అలాగే జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీనివల్ల నిజంగా అవసరంలో ఉన్నవారికి పింఛన్లు అందే అవకాశం మరింత పెరిగింది. బాధితులకు న్యాయం చేకూరేలా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసిందని చెప్పొచ్చు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో సామాజిక భద్రత మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఏపీ ప్రభుత్వం పింఛన్లతో మాత్రమే పరిమితం కాకుండా ప్రజల జీవన స్థాయిని మెరుగుపరిచే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పేదలు, మధ్యతరగతి, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. సామాజిక భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వం కల్పించడమే ఈ సంక్షేమ విధానాల ప్రధాన ఉద్దేశం. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. సాగు పెట్టుబడికి ఆర్థిక సహాయం, పంటల బీమా, నీటి వస్తువుల కల్పన, ధరల స్థిరీకరణ వంటి పథకాల ద్వారా రైతులకు భరోసా కల్పిస్తోంది. రైతు కుటుంబాలు అప్పుల భారం నుండి బయటపడేలా చర్యలు తీసుకుంటోంది.
మహిళల సాధికారత కోసం స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. అలాగే బాలికల విద్య, భద్రత, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేస్తోంది. పేద కుటుంబాల పిల్లల చదువు మధ్యలో మానేయకుండా విద్యను కొనసాగించేలా ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయి. ఉన్నత విద్య వరకు విద్యార్థులకు మద్దతుగా ప్రభుత్వం నిలుస్తోంది. ఆరోగ్య రంగంలోనూ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇలా పింఛన్లతో పాటు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. పేదరికం తగ్గించడం, సామాజిక సమానత్వం పెంపొందించడం, ప్రతి కుటుంబానికి భద్రత కల్పించడం అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ సంక్షేమ విధానాలు రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా మారుతున్నాయి.